మరో గంటలో ఆ సీత పీడ విరగడైపోతుంది. ఇక మనకి అడ్డొచ్చే వాళ్ళు ఉండరు. గ్రానీని కన్విన్స్ చేస్తాను. కాదన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఎవరి పీడ విరగడైనా నాకు అనవసరం. నేను నీ పీడ వదిలించుకోవాలనుకుంటున్నాను. నీతో పెళ్లి ప్రసక్తే లేదు. వెళ్ళు, నా ముందు నుంచి వెళ్ళు. మళ్ళీ మళ్ళీ నన్ను కలవాలనే ప్రయత్నం చేస్తే నేను కళ్ళు మూసే ప్రయత్నం చేస్తాను. వెళ్ళు. హారతి, అది కాదు హారతి, దయచేసి ఒక్కసారి నా మాట విను. మా గ్రాని హాస్పిటల్కి వస్తోంది. సీతను బయటికి గెంటేస్తుంది. ఆవిడ సీతను గెంటినా నిన్ను మెచ్చుకున్నా నేను మాత్రం నిన్ను కట్టుకోను. నా డెసిషన్ మారదు. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. ఇక్కడ నుంచి వెళ్ళు సాకేత్, వెళ్ళు. అదే చెప్తుందిగా వెళ్ళమని. పో పో ముందు అవతలకి. సాకేత్, సాకేత్, సీత. అదిగో మా గ్రాని వచ్చింది. రండి, వచ్చి చూడండి. సీత పని అవుట్. మేము వస్తాం గాని ముందు నా అవతలకి వెళ్ళు. వెళ్ళు. సాకేత్, రే సాకేత్, ఎక్కడ్రా? ఎక్కడా సాకేత్? ఎక్కడ్రా? ఎక్కడ్రా సీత? ఉంది గ్రాని, ఐసీయూలో ఉంది. అక్క, అదిగో వచ్చిందిగా. ఇన్నాళ్ళు చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళుతూ మనకు కాశీ మజిలీ కథలు చెప్పింది. వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు, రక్తం ఇవ్వటానికి వెళ్ళా, ప్రాణం పోయటానికి వెళ్ళా అని చాలా కట్టుకథలు చెప్పింది. ఇప్పుడు చెప్పమను గ్రాని, ఈవిడి గారు ఎవరి సేవకు హాస్పిటల్కి వచ్చిందో, ఎవరికి రక్తం ఇచ్చి బతికించటానికి వచ్చిందో, రహస్యంగా ఎవరిని ఉద్ధరించడానికి వచ్చిందో చెప్పమను. చెప్తుందిరా. ఎవరికైతేనే సాటి మనిషికేగా. ఏదో నేరం చేసినట్టు, చేయరాని పని చేసినట్టు, దోషి అయినట్టు అలా మాట్లాడుతున్నావు. వాళ్లే కొట్టుకు చేస్తారు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. చెప్పు సీత, ఎవరా మనిషి? ఇంత క్రితం నీ శోభనానికి ముందు ఎవరో కళ్ళు తిరిగి గుళ్ళో పడిపోయారని చెప్పావు. ఇవాళేమో తోటి గాయకురాలు పడిపోయింది అన్నావట. ఎవరు? తోటి గాయకురాలు కాదు, తోడు దొంగ. స్పృహ వాళ్ళు తప్పలేదు. మనకు స్పృహ లేకుండా చేసి ఈవిడి గారు ఇలా చాటుమాటుగా హాస్పిటల్కి ఇంటికి తిరుగుతూ దాగుడు మూతలు ఆడుతున్నారు గ్రాని. అసలు భాగవతం ఏంటో తేల్చాలి గ్రాని, నువ్వే తేల్చాలి. ఏం సీత, ఎవరికి నువ్వింత చాటుమాటుగా సేవలు చేస్తుంది? చెప్పు, సమాధానం చెప్పు. అమ్మమ్మ గారు, మీకు చెప్పకపోవడం తప్పే కావచ్చు, కానీ దానికి కారణం ఉంది. నన్ను క్షమించండి అమ్మమ్మ గారు. మొదలు పెట్టేశారండి, డ్రామా మొదలు పెట్టేశారు.
ఎవరో చెప్పకుండా కారణం ఉంది క్షమించండి అట. నువ్వు ఆగరా సాకేత్. ఓకే ఓకే, నేనేం మాట్లాడను. చెప్పమానండి. ఎవరికి సేవ చేస్తూ తరిస్తోందో చెప్పమానండి. చెప్పు సీత. వాడు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే చెప్పవే. చెప్పమ్మా. అంత చెప్పకూడని వాళ్ళ ఎలా చెప్పగల తాతయ్య? చెప్పడానికి నోరు రావడం లేదు. చెప్తే బాంబు పేలుతుంది కదా. సాకేత్, నా మీద ఆరాటం కాదు సీతాదేవి గారు. వాళ్ళందరికీ వినిపించేలా అరిచి చెప్పండి. లోపలున్న మనిషి ఎవరో చెప్పండి. చెప్పదు, చెప్పలేదు. నన్ను చీచా అన్నావుగా, అందుకే నేనే చెప్తా, శ్రద్ధగా వినండి. వీరు ఇంత రహస్యంగా వైద్యం చేయిస్తోంది గ్రాని శత్రువుకి. రఘురామ్ తల్లి, మాజీ శ్రీమతి శారదా ఆనంద్ గారికి. మా అమ్మక. సీత, ఏంటి వాడనేది? మా అమ్మకేమైంది? అమ్మా, అమ్మా, రఘు, అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా ఏమైంది? నేనమ్మా, నీ రఘునమ్మా. అమ్మా, రఘు, అమ్మా, రఘు, అమ్మకేమైంది సీత? ఊరుకో రఘు. అమ్మా, 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 ఒకసారి మాట్లాడమ్మా. రఘు, నీకోసం ఊరుకొద్దాం అనుకున్నానమ్మా. నీకోసం వరాలమ్మ తల్లి దగ్గర చీర కూడా కొని పెట్టానమ్మా. ప్లీజ్ అమ్మా, అమ్మా లే అమ్మా, అమ్మా, అమ్మా లే. చూడమ్మా. రఘురామ్, డోంట్ డిస్టర్బ్ హర్. రెస్ట్ తీసుకునివ్వండి. డాక్టర్, షీఈ్ మై మదర్ డాక్టర్. సంజయ్, ఏమైంది తనకి? ఎందుకలా ఉంది? ఏం జరిగింది? ఆవిడికి ఏమైందో మనకు అనవసరం. ఈవిడెందుకు సేవలు చేస్తుందో అడుగురాని. ఏంట్రా
మా అమ్మ ఈ పరిస్థితిలో ఉంటే సేవలు ఎందుకు చేస్తుందో అడగమంటావా? ఏంటి సీత, వాడి సంగతి అలా ఉంచు. మా అమ్మకేమైంది? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? గుడ్ క్వశ్చన్. సాకేత్, కాసేపు నీ వాగుడాపు. సీత, చెప్పు, ఏమైంది తనకి? అమ్మమ్మ గారు, ఆ రోజు నేను గుడిలో ప్రదక్షిణలు చేశాక చెప్పండి అత్తయ్య. సీత, వచ్చేసారా? నేను జగదాంబ సెంటర్ దగ్గర శివాలయం గుడి పక్కనే ఉన్నానమ్మా. నాకు కాస్త నీరసంగా ఉంది, భయంగా ఉంది. ఒక వ్యాధి ఉందని తెలుసు. వేడుక జరిగేదాకా ఎందుకు బయట పెట్టడమా అని ఏదో మాత్రలు వేసుకుంటున్నాను. కానీ జబ్బు రోగి చేతిలో ఉండదుగా. అయ్యో, ఇదేంటి? బ్లడ్ వస్తుందేంటి? డాక్టర్, ఆ రిపోర్ట్స్ లో ఏముంది? తనకు క్యాన్సర్. నా ఈ విషయం వాడికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు సీత. సీత, అలానే నాకు మాటివ్వమ్మా. ఆవిడికి క్యాన్సర్ అని చెప్పారమ్మమ్మ గారు. చూసావా గ్రాని, మనల్ని ఎంత మాయ చేసిందో, ఎంత మోసం చేసిందో. ఎంత నాటకం ఆడింది. సాకేత్, నువ్వేం మాట్లాడుకురా. మాయా మోసం నాటకం అంటావేమిట్రా? అత్తగారి కోరిక తీర్చింది, కట్టుకున్న వాడి క్షేమం గురించి ఆలోచించింది. ఆ తల్లి గురించి వాడికి తెలిస్తే తట్టుకోలేడని, గుండె పగిలి ఏడుస్తాడని ఆమెకు చేసిన ప్రమాణానికి కట్టుబడి తను ఒంటరిగా నానా కష్టాలు పడిందిరా. అసలు నీకు తప్పుగా ఎలా అనిపించిందిరా? చూసావా గ్రాని, తాతయ్య కూడా ఆవిడ గారిని ఎలా సమర్థిస్తున్నాడో చూడు. సమర్థించక నీలా తప్పుడు మాటలు మాట్లాడమంటావా? చూసావా అని దాన్ని ఎగదోస్తున్నావే. ఏం మంగా, నీకు వాళ్ళలాగానే సీత చేసింది తప్పనిపిస్తుందా? లేదు, సీత ఉత్తమురాలనిపిస్తోంది. తనలో తాను నలిగిపోతూ చిన్న వయసులో పెద్ద బాధ్యత మోసిన పెద్ద మనసున్న గొప్ప వ్యక్తిలా అనిపిస్తుంది. గ్రాని, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు?
ఆవిడెవరు? నిన్ను కాదని నీ మీదే ఎదురు తిరిగి నీతోనే శపథం చేసి వెళ్ళింది. ఆవిడకు సేవ చేయడం గొప్పతనం అంటావేంటి? రేయ్, శత్రువైన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ ధర్మం. ఆ విషయం నిన్నే కదరా హారతి కారు చెడిపోయి ఒంటరిగా రోడ్డు మీద నిలబడితే వెళ్ళి సాయం చేయమని చెప్పింది? మర్చిపోయావా? అది శత్రువురా. నీ కాపురంలో నిప్పులు పోయాలని చూసిన సోర్పణక్క. దాని విషయంలోనే అలా అన్నదాన్ని. ఈ విషయంలో సీతనెందుకు తప్పు పడతాను? శారద నాకేం శత్రువు కాదురా. నా మాట కాదంటుందా అని పంతం పట్టాను. నా తప్పు లేందే నేనెందుకు తలవంచాలి అని అది తన ఆత్మాభిమానాన్ని చాటుకుంది. ఈ పరిస్థితుల్లో కూడా బతకలేను, తోడు కావాలి, అండ కావాలి, మీ ఆదరణ కావాలి, దయ చూపించండి అని నా గుమ్మంలోకి రాలేదురాది. అంటే గెలిచిందిరా. అది నన్ను గెలిపించింది. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. సై అంటే సయ్యింది, శపథం చేసింది, ఒంటరి పోరాటం చేసింది. ఒంటరిగా పోవటానికి కూడా సిద్ధపడిపోయింది. మంగమ్మకి తగ్గ కోడలనిపించుకుంది. మృత్యువుతో పోరాటానికి సిద్ధపడిపోయింది. మంగమ్మకి తగ్గ కోడలనిపించుకుంది. మృత్యువుతో పోరాటానికి సిద్ధపడిపోయింది. కానీ తను మెట్టు దిగి నా దగ్గరికి రాలేదు. అది నాకు శత్రువు ఎందుకు అవుతుందిరా? మన ఇల్లు వదిలినా మన ఇంటి పేరే మోసింది. ఆ వంశానికే వారసుండిచ్చింది. పిఠాపురం ఆనంద్ భారీగానే బతికిందిరా అది. ఎక్కడా తగ్గలేదు, ఎవరి ముందు బయటపడలేదు, ఎవరినీ సాయం చేయమని యాచించలేదు. అదలా మంచం మీద పడుకునుంటే అంపశయ్య మీద భీష్ముళ్లా కనిపిస్తుందిరా నాకు. వ్యక్తిత్వం ఉన్న మనిషి రాది, రోషం పౌరుషం ఉన్న ఆడది రాది. కొడుకు మీద ఎంత గొప్ప ప్రేమ ఉందిరా దానికి. దాని ఊపిరి మోగపోతుందని తెలిసిన ఆ వార్త వాడికి తెలియనివ్వకుండా, వాడెక్కడ తల్లడిల్లిపోతాడోనని తన బాధ వాడికి తెలియనివ్వకుండా
వాడు బాధపడకుండా ఉండాలని కోరుకున్న గొప్ప తల్లి రాది, గొప్ప తల్లి.